ప్రియమైన వాళ్ళారా, నిన్నటి దినాన ఎస్తేరు గ్రంథం యొక్క ఉపోద్ఘాతాన్ని కొంత విన్నాం. ఎస్తేరు గ్రంథములోని 5-6 రకాల విశేషాలు. శుక్రుడు ఉదయ నక్షత్రం, మిగిలిన నక్షత్రాలన్నీ ఉదయించడం ఆగిపోయిన తర్వాత సూర్యుడు ఉదయించక ముందుగా వెలిగే చివరి ఆఖరు నక్షత్రమే ఎస్తేరు అనే సత్యాన్ని మనం చూడగలిగాం. అందుకే యెహోషువతో మొదలుకొని ఎస్తేరు వరకు ఉన్న చారిత్రక గ్రంథాల్లో ఎస్తేరు చివరి గ్రంథమై, అంటే చివరిగా వెలిగిన తార, నింగిలో తార ఎస్తేరు. ఈ ఎస్తేరు గ్రంథంలో చాలా విశేషాలు ఉన్నాయి, కానీ ఆ విశేషాలు మనం వినాలని కాదు, కానీ అందులో ఉన్న విషయాలు కొన్ని మన హృదయానికి అందాలని మనమందరము ప్రార్థన పూర్వకంగా ఈ గ్రంథంలోని సంగతులను తలద్దాం. సంఘము మన ప్రభు యొక్క సంస్థానం. అహష్వేరోషు కింద 127 సంస్థానాలు ఉన్నాయి. ఆయన తన రాజ్య ప్రభావాన్ని, మహిమాతిశయములను కనుబరచవలెనని అన్నాడు. ఆ మాట అక్కడ రాయబడింది. 4వ అధ్యాయం చివరిలో ఐశ్వర్య, తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహాతిశయ ఘనతలను అనేక దినములు, అనగా 180 దినములు కనుపరిచాను అన్నాడు. కనుపరిచాను. కాబట్టి అహష్వేరోషు 127 సంస్థానాల మీద అధిపతులుగా ఉన్నవారు, నాయకులుగా ఉన్నవారు. ఆనాటి ప్రజలందరికీ తన రాజ్య మహిమ అతిశయములను అతడు కనపరిచాడు. మధ్యాహ్నం విన్న సందేశం అదే. సంఘము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంస్థానం. ఆయన పాలన, ఆయన ప్రభుత్వం, ఆయన ఇలాకా, ఆయన పాలించే సచివాలయం. కాబట్టి ఆయన పాలన కింద, ప్రభుత్వం కింద, ఆయన ప్రసన్నత కింద ప్రజలు, ఆ నాయకులు, ఆ అధిపతులు ఎలా ఉల్లసించారో, ఉత్సహించారో, ఆ సమృద్ధిని ఎలాగ అనుభవించారో, అలాగూ ప్రభు అయిన యేసుక్రీస్తు సన్నిధిని సంతోషించాలని, ఆయన సహవాస సౌభాగ్యాలు పొందాలని అతని దాసులు వారు త్రాగగలిగినంత వరకు, లేదా వారికి ఇష్టమైన వరకు ఆ దాసులు ద్రాక్షారసాన్ని పోశారు. చెప్పాలంటే వారు మత్తిల్లారు. ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసంలో మన ప్రభువుతో మనం మత్తిల్లాలి, లీనము కావాలి, ప్రభుతో మనం మమేకం కావాలి. ఆ ప్రియురాలు నేను మూర్ఛిల్లి తిని అన్నట్టుగా ప్రభు అయిన యేసుక్రీస్తు సన్నిధిలో, ఆయన సహవాసములో కదా మూర్ఛిల్లే అనుభవం. అది చివరి, అదే ఇక చివరిది తారాస్థాయి అంటారే. భక్తి విశ్వాసాల్లో, సహవాసాల్లో మనం తారాస్థాయికి చేరుకోవాలి. ఆ షూలామికి చేరుకున్నట్టుగా ప్రేమకు ఇష్టమగు వరకు మీరెవరు నన్ను లేపవద్దు, కలతపరచవద్దు, డోంట్ డిస్టర్బ్ మీ. షియోను కుమార్తెలకు చెప్పింది, ఆ యెరూషలేము కుమార్తెలకు చెప్పింది. చేతిలో చేయించుకునింది, ప్రమాణం చేయించుకునింది, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. పిల్లరా, ప్రభువును సేవించట్లో, ఆరాధించట్లో, పూజించట్లో, వెంబడించట్లో కదా ఈ లోకం మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. ఈ నామకార్థ క్రైస్తవ్యం కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఆ యెరూషలేము కుమార్తెలు, అంతఃపుర కన్యకలు, వారు సొలొమోను పల్లకిని అలంకరించేవారే గాని పల్లకి మోసేవారు కాదు, ఆ పల్లకిని వెంబడించేవారు కాదు, ఇంకా చెప్పాలంటే ఆ పల్లకిలో ఉండేవారు కూడా కాదు. కనుక ఆడంబరాలు, ఆర్భాటాలు, పండుగలు, ఉత్సవాలు, దినాలు, వారికి కావాలి. కాబట్టి లోక మర్యాదను మనం అనుసరించకుండా ఈ లోకంలో మనం ప్రత్యేకంగా ప్రభు కొరకు జీవించాలి. ఆ పల్లకిలో ఉండేది సొలొమోను షూలమితే. కనుక సొలొమోనుతో ఉండే భాగ్యాన్ని, మన ప్రభుత్వం ఉండే భాగ్యాన్ని మనం కలిగి ఉన్నాం.
ఆయన సంస్థానం సంఘం అని మనం విన్నాం. కాబట్టి ఆయన రాజ్య మహిమాతిశయములను మనము గాంచి, ఆయన ప్రభావాన్ని ప్రసన్నతను మనము గ్రోలి, ఆయన సన్నిధి నిండారులుగా మనం అనుభవించాలి అనే సత్యాన్ని వినగలిగాం. మంచిదే. కానీ ఈ పూట మనం చదువుకున్న భాగం ఏంటంటే 10వ వచనము నుండి చూడండి. ఒక మాట అక్కడ చెప్పాడు 10వ వచనములో, 7వ దినమందు రాజు ద్రాక్షరసము ఎంతో త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనములకు అధిపతులకు రాణి అయిన వస్తు యొక్క సౌందర్యమును రాజ్య మహిమాతిశయములను కనబరచవలనని అక్కడ చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడు చెప్పండి? కూడి వచ్చిన జనులకు అధిపతులకు వస్తు యొక్క సౌందర్యాన్ని కనబరచవలనని. ఆ విందులో ఆనాటి సాంప్రదాయ ప్రకారం అహశ్వరోష్ తన సామ్రాజ్యంలో అందగత్తె ఎవరు అనే వాదన వచ్చింది. దాన్ని పరిష్కరించడానికి వస్తీ బహిరంగ ప్రదర్శనకు పిలిచారు. అంటే వస్తీయే సౌందర్యవతి అన్నట్టుగా బహిరంగ ప్రదర్శనకు పిలుపునిచ్చారు. సాధారణంగా రాజు చేసిన పని తెలివి తక్కువ పని. 7వ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు అన్నాడు. తాగుబోతులకు పనే ఉండదు పిల్లరా. అతడు ద్రాక్షరసం త్రాగి సంతోషంగా ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అందుకే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో లెముయేలు తల్లి అతని కుమారునికి లేదా లెముయేలుకు ఆమె మంచి దేవోక్తి చేసింది, మంచి ఉపదేశం చేసింది. ఏం చేసింది? నా మొక్కులు మొక్కి కనిన నా కుమారుడా కదా, ద్రాక్షారసము తాగొద్దు, మద్యపానాసక్తి మంచిది కాదు, నీ బలము స్త్రీలకు ఇవ్వద్దు, చాలా హెచ్చరికలు చేసింది. దేవోక్తులు పలికే తల్లులు ఉండడం మంచిది. పిల్లరా, రాజైన లెముయేలు తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి అక్కడ మనం గమనించినట్లయితే, ద్రాక్షరసము తాగుట రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు, తాగిన ఎడల కట్టడలు మరుతురు, దీనులకు అన్యాయం చేస్తారు. ఆలోచన చేయండి. కాబట్టి అది మంచిది కాదని చెప్పి సొలొమోనుకు తెలియదంటే తెలుసు, కొన్నిసార్లు పిల్లలకు తెలుసు, భర్తకు తెలుసు. అయినా తమ్ముడు చెప్పాలి, భార్య చెప్పాలి, కుటుంబంలో ఉన్నవారు చెప్పాలి, తెలిసినా చెప్పాలి. సొలొమోనుకు తెలియదా? తెలుసు. చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం చదవండి. సామెతలు 21 త్వరగా చదవండి. ఆ ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు. చాలు, జ్ఞానము లేని వారు దాని వశమైన వారు. అది వెక్కిరింతల పాలు చేస్తుంది, అది అల్లరి పుట్టిస్తుంది, దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు అని చెప్పాడు. 23-21 ఇంకో మాట చెప్పాడు, చదవండి. 23-21 సామెతల గ్రంథం 23-21 తాగుబోతులను దరిద్రులందరూ కారణమగును. త్రాగుబోతులు, తిండిబోతులు దరిద్రులు అవుతారు. ద్రాక్షరసము త్రాగువారితోనైనా మాంసము హెచ్చుగా తినువారితోనైనా సహవాసము చేయొద్దు. ఎవరు రాశారు? సొలొమోనే రాశాడు. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడాలు, ఎవరికి చింత, ఎవరికి గాయాలు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే కదా
సర్పం వలె కాటేస్తుంది, కట్లపాము వలె కరుస్తుంది. పిల్లరా, నీతులు నేర్పిన మళ్ళీ కుడితిలో పడినట్టుగా చాలా విషయాలు చెప్పాడు. ఎవరు ఇలా చాలా చెప్పాడు సొలొమోను. అయినా తల్లి అతనికి ఉపదేశం చేస్తామని 31వ అధ్యాయంలో ఇన్ని విషయాలు చెప్పిన సొలొమోనుకు తల్లి ఉపదేశం చేస్తామండి. కదా, ద్రాక్షారసము త్రాగొద్దు, మద్యపానాసక్తి మంచిది కాదు, నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వవద్దు, రాజులను నశింప చేసే స్త్రీలతో ఆ సమస్యలు ఉన్నాయి, జాగ్రత్త, వైన్కి దూరంగా ఉండు, ఉమెన్కి దూరంగా ఉండు, హెల్త్కి దూరంగా ఉండు. ఇక www.com అంటారే యువకులు, బాగా గుర్తుపెట్టుకోవాలి యువకులు. www.com ఏంటది? వైన్ అయినా, ఉమెన్ అయినా, హెల్త్ అయినా, వరల్డ్ అయినా, ఇంకొక డబ్ల్యూ కూడా పెట్టుకో. కాబట్టి దీనికి జాగ్రత్తగా ఉండు. పిల్లల అతడు త్రాగిన మైకంలో చేసిన ప్రకటన ఆమె త్రోసిపుచ్చింది, రాజాజ్ఞను తిరస్కరించింది. అప్పుడు పురుష అహంకారం పైకి లేచింది. అంతవరకు బాగానే ఉన్నారు వాళ్ళు. ఇటువంటి విషయాలన్నీ అయిపోయినాయి ఆమె రాను అనేసరికి. ఎందుకు? 127 సంస్థానంలో ఇంకా పురుషులకు ఏముంది, అంతా అయిపోయింది అన్నట్టుగా అక్కడ మాట్లాడుకుంటున్నారు. పిల్లరా, 121 స్థానంలో ఇంకా స్త్రీ ఆధిపత్యమే కొనసాగుతుంది. పురుషులకు గౌరవం ఉండదు. ప్రతి ఇంట్లో ఇంకా తిరస్కారమే పురుషులకు పురస్కారం. దీనికి పరిష్కారం వస్తీ వాణిగా బహిష్కారం. అది తేల్చిందే. ఆ మొత్తం విషయం అదే. రాజు ముఖమును చూచు 7 అధిపతులు కుస్తీ పడి వస్తీ విషయంలో బస్తీవే సవాలని దిగి చివరికి వాళ్ళు ఏం చెప్పారు? ఆమె నేరస్తురాలు, ఆమె ఇక రాజ సన్నిధికి రాకూడదు. వస్తీకి జరిగిన శాస్త్రి. వస్తీ పిల్లరా 127 సంస్థానాల్లో ఉండే పురుషులందరితో కుస్తీ పడి వస్తే పోలే అంటారు కొన్నిసార్లు కదా కొంతమంది. అలా వస్తే పోలే అంటారు కదా. వస్తే పోలే, చేస్తే పోలే, చూస్తే పోలే, అంటే పోలే. వీటిని పావుల సలహాలు అంటారు. మళ్ళీ ఇస్తూ ఉంటారు పావుల సలహాలు. నువ్వు అను బ్రదర్, మనం పోయేది లేదు, చేసేది లేదు. ఆమె అనలేదు. పిల్లలు ఆమె చేసిన పని మంచిది. ఆ అధిపతులు అందరి ఎడల, జనం అందరి ఎడల ఆమె అనాగరికంగా కనబడడానికి ఆమె ఒప్పుకోలేదు. ఊరికి వచ్చిపోవడం కాదు, అనాగరికంగా కనబడాలి. తన సౌందర్యం కానీ, తన అందం కానీ ఆ మహారాజుకే సొంతం, భర్తకే సొంతం. పరాయి మనుషుల ముందు బహిరంగ ప్రదర్శన చేయడం ఆమెకు నచ్చలేదు. ఏ స్త్రీ అయినా అలాగే చేస్తుంది, మర్యాద కలిగిన స్త్రీ. ఆమె చేసింది మంచిదే. అయితే 127 సంస్థానాల్లో ఆమె నేరస్తురాలుగా ఎంచబడింది, బహిష్కరించబడింది. అయితే అందులో దేవుని సంకల్పం ఉంది, అందులో దేవుని హస్తం ఉంది. ఏంటి హస్తం? ఒక యూద అనాథ పేద బాలికను దేవుడు వస్తీకి బదులుగా ఆమె రాణిగా చేయబోతున్నాడు. ఆమె స్థానంలో మరొక స్త్రీని ఆయన నిలబెట్టబోతున్నాడు. వస్తీ కంటే యోగ్యురాలని
ఈ లోకములో ఏర్పాటు చేశాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే యోగ్యంగా కనబరచాలని, తెలియపరచాలని ఆయన దయాపూర్వకమైన సంకల్పం, ఆయన నిత్యమైన సంకల్పం, ఆయన ఏర్పాటు. అదే పౌలు మాట్లాడుతున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక. పరలోకంలో దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు చేసిన తన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యము అన్ని జనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు మరుగయ్యున్న ఆ మర్మమును కూర్చుని ఏర్పాటు ఎత్తిదో అందరికీ తేటపరచుటకు, కనబరచుటకు, తెలియజేయుటకు ఆయన సంకల్పాన్ని, ఆయన ఉద్దేశాన్ని, ఆయన యొక్క నానా విధమైన జ్ఞానాన్ని సంఘము ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో పిల్లారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు చేసిన ఆ ఏర్పాటు, ఆ సంకల్పం, ఆయన ఉద్దేశం మనం ఇక్కడ చూస్తున్నాం కదా. మర్మము అని చెప్పాడు. మర్మము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27 చదవండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట అంటే నిలవబెట్టాలని, కనుమరచాలని, తన ఎదుట నిలవబెట్టుకోవాలని, అనేకులకు కనబరచాలని, నిలవబెట్టుకోవాలి, తెలియబడాలని సంఘం యొక్క నానా విధమైన జ్ఞానం సంఘము ద్వారా తన యొక్క నానావిధ జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని అని చెప్పాడు. 3వ అధ్యాయం 1 నుండి 5 వరకు చదివితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కదా ఎవరు తెలుసుకోవాలి, ఎవరు తెలుసుకోవాలి ఆ సంఘం యొక్క నానావిధ జ్ఞానం నలుగురు తెలుసుకోవాలని చెప్పాడు. అక్కడ నేను ఊరికే టూకీగా చెప్తాను. ముఖ్యంగా యూదా సనాతని అయినటువంటి పౌలు తెలుసుకోవాలి. నా మతమే గొప్పది, నా గోత్రమే గొప్పది, నా కులమే గొప్పది అని చెబుతూ క్రైస్తవులను హింసించిన వాడు, సంఘాన్ని హింసించిన వాడు ఆ యూదా సనాతని. ఈ సంఘం యొక్క నానా విధమైన జ్ఞానాన్ని పౌలు తెలుసుకోవాలి. చాలా మంది సనాతనులు ఉన్నారు, వారు తెలుసుకోవాలి సంఘం యొక్క నానా విధమైన జ్ఞానం. దేవుడు యూదులను అన్ని జనులను ఏకం చేశాడు, ఉభయులను ఏకం చేశాడు. ఆదికాండం 11వ అధ్యాయంలో మానవుడు తన గర్వపు శిఖరాల ద్వారా చేయలేని దాన్ని ఒకే భాష, ఒకే పలుకు, ఒకే క్షణముగా మనం ఉన్నాం అని ఆనాటి నుండి ఈనాటి వరకు బబులోను నుండి బెల్తషాజర్ వరకు, హేరోదు నుండి హిట్లర్ వరకు సమాజాన్ని కలిసి ఉంచడానికి వారు చేసిన ప్రయత్నాలన్నీ వీగిపోయాయి. ప్రభువైన యేసుక్రీస్తు నీచ శిలువ ద్వారా ఉభయులను ఏకం చేశాడు. సిథియుడని లేదు, యూదుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, మధ్య కూడా పొడగొట్టాడు, ఉభయులను ఏకం చేశాడు.
మతం చచ్చింది. కాబట్టి యూదా సనాతని అయినటువంటి పౌలు, నేను ఆ సంఘములకు పరిచారకుడను. ఇప్పుడు సంఘానికి ఆయన పరిచారకుడుగా ఉన్నాడు, బోధకుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ నానా విధమైన జ్ఞానాన్ని పౌలు తెలుసుకోవాలి. రెండవది ఎవరు తెలుసుకోవాలి? చూడండి, 3వ అధ్యాయం 6 నుండి 8 వచనాల వరకు చెప్పాడు ఎఫెసీ పత్రిక. చదవండి. ఈ మర్మమేదనగా అన్యజనులు ఆ సువార్త వలన క్రీస్తు యేసునందు ఆ యూదులతో పాటు సమాన వారసులు, ఒక్క శరీరమందు సాటి అవయవాలని ఎవరు తెలుసుకోవాలి? అన్యజనులు తెలుసుకోవాలి. తాము యూదులతో సమాన వారసులమయ్యాం, సాటి అవయవాలయ్యాం, మనమందరము ఒక్కటే. ఈనాడు క్రైస్తవులు తెలుసుకోలేకపోతున్నారు. మనమంతా ఒకే శరీరానికి చెందిన అవయవాలు, ఒకే శరీరానికి సంబంధించిన వారు కదా. ఆనాడు నమ్ముకున్న అన్యులు తెలుసుకోవాలి. మర్మం అన్నాడు. మర్మం అంటే ఏదో భయంకరమైంది, మనుషులు శోధించలేనిది అని కాదు. గతకాలములో దేవుని చేత దాచబడి ప్రస్తుతము ఆయన కుటుంబానికి లేదా ఆయనకు చెందిన వారికి ప్రత్యక్షపరచబడిన సత్యం మర్మం అంటే. బయలుపరచబడిన సత్యం అప్పుడు దాచబడింది, ఇప్పుడు తన వారికి బయలుపరచబడింది. బయలుపరచబడిన సత్యాన్ని మర్మము అని పౌలు చెప్పాడు. అవిశ్వాసులకు తెలియని దేవుని ప్రజలచే గ్రహింపబడి భద్రము చేయబడిన పవిత్ర రహస్యం మర్మం. ఏంటి పవిత్ర రహస్యం? సంఘంలో కదా అన్యజనులు కూడా సమానంగా యూదులతో వారసులయ్యారు, వారు ఏక శరీరంలో భాగమయ్యారు, వారు సాటి అవయవాలయ్యారు అనే విషయము నమ్మిన అన్యజనులు తెలుసుకోవాలి. ఇంకా న్యూనత భావంతో ఉండవద్దు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చాలా మందిలో ఉంది. నేను ఫలానా కదా అని వారిని వారు తగ్గించుకుంటూ న్యూనత భావానికి లోనై కలిసి ఉండవలసిన వారు కలిసి ఉండకుండా, చేతులు కలుపుతున్నా కానీ మనసులు కలవకుండా, మనం సమాన వారసులమయ్యాం, సంఘంలో ఒక భాగమయ్యాం, అవయవాలమయ్యాం అనే సత్యాన్ని ఆనాడు యూదులతో జత చేయబడిన అన్యులు తెలుసుకోవాలి. ఇంకెవరు తెలుసుకోవాలి? అన్యజనులు తెలుసుకోవాలి అని చెప్పాడు. తర్వాత చూడండి, 8 నుండి 10 వరకు దేవుడు నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి ఎవరికి తెలియాలంటే పరలోకంలో ఉండే ప్రధానులకు తెలియాలి, అధికారులకు తెలియాలి అని చెప్పాడు. పరలోకంలో ఉండే ప్రధానులు ఎవరు? దేవదూతలు. పరలోకంలో ప్రధానులు అధికారులు అంటే దేవదూతలకు తెలియాలి అని చెప్పాడు. దేవుని కూర్చిన లేదా దేవుని శక్తిని గురించి వారికి తెలుసు, ఆయన ప్రభావాన్ని గురించి తెలుసు, ఆయన మహిమను గురించి తెలుసు, ఆయన సింహాసనాన్ని గురించి తెలుసు, ఆయన అధికారాన్ని గురించి తెలుసు. కానీ ఆయన నానావిధ జ్ఞానం తెలియదు. కాబట్టి సంఘము ద్వారా పరలోకంలో ఉండే దేవదూతలు దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం సంఘము ద్వారా బయలుపరచబడుతుండగా వారు పరలోకంలో ఉండి వారు తొంగి చూస్తున్నారు, వారు ఆనందిస్తున్నారు. సంఘములో జరిగే ఈ పాలన, ఈ ప్రభుత్వం, సంఘంలో జరిగే ఈ సేవ, ఈ పరిచర్య, ఒకరు పాపాన్ని విడిచిపెట్టి లోపలికి రావడం, మారు మనసు పొందడం, బాప్తిస్మం పొందడం, ఆయన
ఆయన శరీరంలో భాగం కావడం, ఆయన ఆరాధించడం, ఇవన్నీ పరలోకంలో ఉండే దేవదూతలు తొంగి వాళ్ళకి తెలియాలి. సంఘం యొక్క ప్రభుత్వం, సంఘం యొక్క పాలన. దేవదూతలు తొంగి చూస్తున్నారు అంటే మన సంఘంలో ఎలాంటివి జరగాలి చెప్పండి? మన సంఘంలో ఎలాంటివి జరగాలి? ఆయన ప్రభుత్వం, ఆయన పాలన, ఆయన మహిమ, ఆయన నడిపింపు, ఆ మర్యాద, ఆ సంస్కారం సంఘంలో ఉండాలి కదా. దేవదూతలు తొంగి చూసి సంఘము ద్వారా వారు నేర్పబడుతున్నారంటే సంఘము ఎంత శక్తివంతమైందో, బలమైందో, దాని యొక్క ప్రశస్తమైన విషయాలను గమనించి సంఘంలో మనం ఎలా మసులుకోవాలి. దేవదూతలు పరలోకం నుండి తొంగి చూస్తున్నారు సంఘం యొక్క నానావిధ జ్ఞానం. ప్రియులారా, ఆ తర్వాత 11 నుండి 13 వరకు చెప్పాడు. ఇంకెవరు తెలుసుకోవాలి? నేటి విశ్వాసులు తెలుసుకోవాలి అని చెప్పాడు. కదా, నేటి విశ్వాసులు తెలుసుకున్నప్పుడు చూడండి, చదవండి 11, 13 ఎఫెసీయులకు రాసిన పత్రిక 11, 13. నేటి క్రైస్తవ విశ్వాసులు తెలుసుకోవాలి. చెప్పండి, చదవండి. సంఘము ద్వారా ఇప్పుడు తెలియబడవలేనని ఉద్దేశించి సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వ కాలము నుండి మరుగైన మర్మమును గురించిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు అనుగ్రహించెను. ఆయన యందరి విశ్వాసము చేత మీరు ఆ ధైర్యం పొందాలి, నిర్భయంగా ఉండాలి. ఆయనను బట్టి మనకి కలిగాయి. సోలిపోవద్దు. ఇలాంటి విషయాలు విన్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది, మన విశ్వాసం పెరుగుతుంది, మనం పడిపోకుండా ఉంటాం. పరలోకము సాంప్రదాయాన్ని భూలోకములో సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానాన్ని ఆయన తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన సంఘాన్ని ఏర్పాటు చేశాడు. స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. పిల్లల వస్తుకి బదులుగా ఎస్తేరు సిద్ధపడుతున్న వధువు కన్యక కాబట్టి ఆమెను తన ఎదుట నిలవబెట్టుకోవడమనేనని అనే మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదివాం. ప్రియులారా, ఆలోచన చేయండి. మత్తయి సువార్త 16:18లో ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. సంఘము యొక్క జన్మదినం అపోస్తుల కార్యములు గ్రంథం 2వ అధ్యాయంలో చూడగలం. భౌతిక భవనం కానిది సంఘం అంటే. బయటకు పిలువబడిన ప్రత్యేక సమూహం, ఎక్లీసియా, వెలుపలికి పిలువబడిన సమూహం. ఊరు గుంపు కాదు సంఘం అంటే. ఊరు గుంపు కాదు, వేరు గుంపు. ఊరు గుంపు అంతా వచ్చి పడితే ఇంకంతే సంగతి. అది సంఘం ఎందుకు అవుతుంది? అది సమాజం అవుతుంది, మానవ సమాజం అవుతుంది. ఊరు గుంపు కాదు, వేరు గుంపు. పిల్లరా, నేడు సంఘం సంపూర్ణంగా లేదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని, అంటే తిమోతి మొదటి పత్రికలో సంఘము జీవము కలిగిందిగా ఉంది. జీవము గల దేవుని సంఘం, హౌస్ ఆఫ్ గాడ్, దేవుని సంఘం జీవము కలిగి ఉంది, హౌస్ ఆఫ్ గాడ్. కానీ తిమోతికి రాసిన 2వ పత్రిక వచ్చేసరికి 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. అది గొప్ప ఇల్లు అయింది. చాలు. ఈనాడు హౌస్ ఆఫ్ గాడ్ గా ఉండవలసిన సంఘం హౌస్ ఆఫ్ గాడ్ గా లేదు. దేవుని మందిరంగా, దేవుని ఇంటిగా, జీవము కలిగిందిగా లేదు. మరి ఎట్టుంది? అది గొప్ప ఇల్లుగా ఉంది. గొప్ప ఇంటిలో
తెలుసు కదా మనకు ఏమున్నాయి పిల్లరా. అది గొప్ప ఇల్లుగా మారి సంఘము సంపూర్ణంగా లేదు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనములో ఆయన సంఘాల మధ్య ఉన్నాడు. 3వ అధ్యాయం 20కి వచ్చేసరికి ఆయన ఎక్కడ ఉన్నాడు చెప్పండి? ఆయన సంఘాల మధ్య లేడు, ఆయన వెలుపల ఉన్నాడు. వెలుపల ఉన్నాడంటే ఆయన లోపలికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదివిన వచన భాగం 11వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:11. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. అది కాదు, మనం చదువుకున్నాం కదా. అటువలే క్రీస్తు కూడా సంఘమును మాట చదవండి. సంఘమును ప్రేమించి అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి 20 కూడా 27 అది కళంకమైనను అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకోవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత చాలు. సంఘము నేడు లోకము చేత అంటే దానికి మచ్చలు ఉన్నాయి, ముడతలు ఉన్నాయి అని చెప్పాడు కదా. మచ్చలు ఉన్నాయి, ముడతలు ఉన్నాయి. సంఘము సౌందర్యవతిగా ఉండాలి, కన్యకగా ఉండాలి, అంటే యువతిగా ఉండాలి, సౌందర్యవతిగా ఉండాలి. కానీ వృద్ధ శిరోమణిలా తయారైంది. వృద్ధ శిరోమణి అంటే అర్థమేంటి? అర్థమేంటి? మొట్టమొదటిగా దానికి మచ్చలు ఉన్నాయి అని చెప్పాడు. మచ్చలు ఉన్నాయి అంటే నేడు లోకము చేత సంఘము అపవిత్రపరచబడుతుంది. లోక మాలిన్యము ద్వారా సంఘము అపవిత్రపడుతుంది. కాబట్టి దానికి ప్రక్షాళన అవసరం. ఇవి బాహ్య మచ్చలను తీసేస్తుంది. దేవుని వాక్యం అనే ముందుగా స్నానము చేత, దేవుని వాక్య సత్యాల చేత, బోధన చేత ఇహలోక మాలిన్యం అంటకుండా కదా మనల్ని మనం కాపాడుకోవడం, మచ్చలను పోగొట్టుకోవడం. ఈనాడు సంఘానికి మచ్చలు ఎందుకున్నాయి? పిల్లరా, సంఘం ఎలా ఉండాలి? నిర్మలంగా ఉండాలి. నేను సంఘంలో నిర్మలంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. పిల్లరా, ఒక భక్తుడు అన్నాడు, పసివాడి నవ్వు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మన అంతరంగం అంత నిర్మలంగా ఉండాలి అన్నాడు. అబ్రహాం లింకన్ గారు 2వసారి ఎన్నికైనప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, నాకు తెలిసి ఇష్టపూర్వకంగా ఎవరి రొమ్మున నేను ముళ్ళు కూర్చోను. నాకు తెలిసి ఇష్టపూర్వకంగా నేను ఎవరి రొమ్మున ముళ్ళు కూర్చోను అంటే అర్థం ఏంటి? ఆలోచన అంటే అంత నిర్మలంగా నేను జీవిస్తా, అంత పవిత్రంగా నేను జీవిస్తా. అమెరికా అధ్యక్షుడు ఆయన. నాకు తెలిసి ఎవరి రొమ్మున నేను ముళ్ళు కూర్చోను. పిల్లల వాస్తవానికి సంఘం నేడు లోకము చేత అపవిత్రపడుతుంది. ప్రక్షాళన అవసరం. ఉదక స్నానము చేత, వాక్యము చేత. వాస్తవానికి సంఘము కన్యకగా ఉండాలి. కానీ దానికి ఏమున్నాయి? మచ్చలు మాత్రమే కాదు కానీ ముడతలు కూడా ఉన్నాయని చెప్పాడు. ముడతలు కాలానికి సంబంధించినవి, వయస్సుకు సంబంధించినవి. పిల్లల సంఘము యవ్వనవతిగా సుందరవతిగా ఉండవలసింది. కానీ ఎందుకు ముడతలు ఉన్నాయి? స్వయం పోషకాలు అందకపోతే చిన్న పిల్లలు కూడా ముసలోళ్ళ మూతి పడుతుంది. అంటే స్వయం పోషకాలంటే పోషకాహారం అందకపోతే
చూడండి, పేద దేశంలో పిల్లలు మొహాలు ముడతలు పడి ఉంటాయి. పోషకాహారాలు, పోషక నిల్వలు సంఘానికి అందకపోతే పిల్లరా సంఘం ఎవరి మధ్యగా కన్నికగా కాదు. అందుకే చాలా మంది చెప్తుంటారు మాది 50 ఏళ్ల సంఘం అంటే అంత వృద్ధురాలు అని. అంటే చెప్తుంటారు 50 ఏళ్ల సంఘం 100 ఏళ్ల సంఘం అని. అంటే వయసును బట్టి సంఘాన్ని కొలుస్తావా పిల్లరా? కాబట్టి పోషక నిల్వలున్న ఆహారం దేవుని వాక్యమే. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ఏమన్నారు చెప్పండి? కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి, కానీ పిల్లల్లో ఉన్నారే ఇంకా పాలు పడుతున్నారు. బలమైన ఆహారం మీకు అందడం లేదు, పౌష్టిక ఆహారం లోపం. పెద్దవారుగా ఉండాలి కానీ లేరే, వివేకం కలిగిన వారుగా ఉండాలి కానీ లేరే పిల్లరా. బలమైన ఆహారం తినగలవారు కారు. పౌలే చెప్పాడు, మీరు పాలు త్రాగవారే కానీ బలమైన ఆహారం తినగలవారు పిల్లరా. కదా పౌష్టికాహారం, బలమైన ఆహారం, కదా బలమైన ధ్యానాలు, బలమైన విషయాలు, బలమైన సంగతులు ఆలోచన చేయండి. నేడు ప్రసంగ వేదిక నుండి మన సంఘానికి చాలినంత ఫుడ్, అదే పౌష్టికాహారం అందడం లేదు. పెద్దలు కానీ బోధకులు కానీ సరిగా వండడం లేదు. సరిగా ఉండడం లేదు కాదు, సరిగా వాళ్ళు సరిగా వండడం లేదు. వస్తున్నాం, వెళ్తున్నాం, ఏదో చెప్తున్నాం, కానీ సరి అయిన పోషక నిల్వలు ఉండే ఆహారాన్ని, సరి అయిన ఆహారాన్ని, సందర్భానికి తగిన ఆహారాన్ని, బలపరిచే ఆహారాన్ని ధ్యానం చేసి వండి వస్తున్నామా? కర్ణాటక అల్పాహారాలు ఉంటాయి కదా, ఆ ఉపాహార దర్శనం కడపలో కొత్తగా పెట్టాడు. ఏం తినాలని చూస్తే ఒకటి బొమ్మ పోతాడు. మనకి తెలుగు రాదు కాబట్టి అది చౌచౌ బాత్. చారు కూడా బాగా రాశారు. బొమ్మ బాత్, ఇదేంటి బొమ్మ బాత్ అని అడిగితే కాదు సార్ అది చౌచౌ బాత్ అన్నాడు. నాకు కన్నడం వచ్చు కాబట్టి మీరు మార్చాలని, లేకపోతే బొమ్మ బాత్ అవుతుందంటే మనం మార్చాడు. తర్వాత చౌచౌ బాత్, చౌచౌ బాత్ అందించే అల్పాహారశాలలు అయిపోయాడు ఈ సంఘాలు. చౌచౌ బాత్ అంటే కొంచెం ఉప్మా పెడతాడు, కొంచెం కేసరి బాత్ పెడతాడు, కొంచెం వెజిటేబుల్ పలావ్ పెడతాడు, అంతే. అది చౌచౌ బాత్. నేను సంఘాలు చౌచౌ బాత్ అందించే అల్పాహారాలా లేదా మిలిటరీ భోజనశాలలా? మిలిటరీ భోజనశాలగా సంఘం ఉండాలి. ఏదో చౌచౌ బాత్ పెట్టి సర్దుకోకూడదు పిల్లరా. అందుకే తిమోతికి రాసిన పత్రికలో చెప్పాడు కదా, అంటే బలమైన ఆహారం అంటే ఆరోగ్యకరమైన ఆహారం, శక్తి కలిగిన ఆహారం, మేలు చేసే ఆహారం, బలపరిచే ఆహారం. తిమోతి మొదటి పత్రిక 11వ అధ్యాయం, క్షమించండి 11వ వచనం చదవండి. 11వ వచనం. ఆయనను అక్కడ కింద హితబోధ అనే మాట చదివే బ్రదర్ సార్. హితబోధ అని చెప్పాడు కదా. ఏ బోధ ఉండాలి? హితబోధ. సంఘాల్లో ఉండవలసింది మతబోధ కాదు, సొంత బోధ కాదు. మరి ఏ బోధ ఉండాలి? హితబోధ అంటే అక్కడ ఏం చెప్పాడు చెప్పండి? పౌష్టికమైన ఆహారము అన్నాడు, ఆరోగ్యకరమైన బోధ. అయినా భిన్నమైన బోధ ప్రకటించే వాళ్ళు ఉన్నారు. కల్పనా కథలు, వంశావళులు, చరిత్ర, వీళ్ళ నాగరికతలు బోధించేవాళ్ళు, వంశావళుల గురించి బోధించేవాళ్ళు,
ఈ వంశావళిని గురించి వాటిని వీటిని గురించి మర్మాల గురించి చెప్పి గర్వాంధులు అయ్యారన్నాడు. గర్వాంధులు 6వ అధ్యాయం తిమోతి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో గర్వాంధులు అయ్యారన్నాడు. ఏమో లోతైన మర్మాలు బోధిస్తున్నామని చెప్పుకుంటూ నాకు అన్ని తెలుసని చెప్పుకుంటూ ఏమయ్యారు? గర్వాంధులు. పిల్లరా, ఈ గర్వం అనేది ముఖం మీద ముడతలు తెచ్చి పెడుతుంది. అందుకే లాఫింగ్ క్లబ్ లో బాగా నవ్వండి 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 అని చెప్తారు. ఎందుకు? నవ్వితే ముఖం విచ్చుకుంటుంది. అంటే గుమ్మడికాయ మాదిరి, లేకపోతే సొరకాయ. అంటే ముఖం విచ్చుకుంటుంది, నవ్వండి అని చెప్తారు. నేనెందుకు చెప్తాననే విషయం అంటే, గర్వం అనేది ముఖం మీద ముడతలు తెచ్చి పెడుతుంది. అతిశయం అనేది ముఖం మీద ముడతలు తెచ్చి పెడుతుంది. నేను సంఘాల్లో గర్వము, అతిశయము, డంబము, మీరు అతిశయించడం మంచిది కాదు. కొరింథీయులకు చెప్పాడు. ప్రియులారా, ఆరోగ్యకరమైన బోధ, చాలా రకాల బోధలు చెప్పాడు, కానీ ఆరోగ్యకరమైన బోధ అనే మాట మనం చూస్తున్నాం. 2వ రాజుల గ్రంథంలో ఒకడు పొలానికి వెళ్ళాడు, పెద్ద కుండ పెట్టాడు. పొలానికి వెళ్ళాడు కూరాకులు ఏరుకోవడానికి. ఈనాడు కూడా సంఘాల్లో పెద్ద కుండ పెడుతున్నారు, కానీ ఏం కోసుకుంటున్నారు, ఏం ఏరుకుంటున్నారు, ఏం వండుతున్నారు, విషయం ఉండదు. వాడు కుడ వెనుక వెర్రి ద్రాక్ష తీగలు కోసి వండాడు. సత్యమేంటో తెలియదు, సిద్ధాంత సంబంధమైన బోధ తెలియదు, సంఘం యొక్క క్రమాలు తెలియదు. అవేమి తెలియకుండా గుడ వెనకుండా ఏదో తీగలు కోసి పెద్ద కుండ పెట్టి వండేస్తే నువ్వు బోధకుడు అయిపోతావా? దాన్ని ఎవరైనా తింటారా? తిని బతుకుతారా? విషయం లేదు, కానీ విషయం ఉంది. రాజుల గ్రంథం 4వ అధ్యాయం 38-39. ఆ క్రింద అదే క్రింద 4వ అధ్యాయం 42వ వచనంలో ఒకడు వచ్చాడు, ఎలీషా శిష్యుడే. ఎవల పిండితో చేయబడిన రొట్టెలు, కొత్త గోధుమ వెన్నులు, పండ్లు తెచ్చాడు. సరే, ఒకడేమో కూరాకులు ఏర్పడి వచ్చాడు గుడవెరగక. వాడు ఒడి నింపుకున్నాడు. చాలా మంది యూట్యూబ్లు చూసి వాటిని వీటిని చూసి కాని బోధలతో, ప్రమాదకరమైన బోధలతో, సత్యం కాని బోధలతో తమ ఒడిని నింపుకొని వచ్చి సంఘాల్లో ఏరుకొని వచ్చి బోధిస్తున్నారు. ఏరుకొని. కానీ ఒకడు వచ్చాడు, వాడు దున్నాడు, వాడు సేద్యం చేశాడు, పంట పండించాడు, ఆ కొత్త వెన్నులు తెచ్చాడు సంఘానికి. పిల్లరా, కొత్త సంగతులు, తాజా ఆహారం, తాజా బోధ, తాజా సందేశం అందించేవారు ఎంతమంది? కొత్త వెన్నులు వడ్డించేవారు ఎంతమంది? కొత్త బోధ చేయమని కాదు నా ఉద్దేశం. సంఘంలో వైవిధ్యానికి చోటు ఉంది. ఎప్పుడు పాడిన పాటలే కాదు. స్తుతి మహిమ ఘనత నీకే, యుగ యుగముల వరకు అదే పాడుతూ ఉంటారు సంఘాలు. ఇక పాటే లేదు స్తుతి పాట. యుగ యుగాల వరకు అదే పాటే. యుగ యుగాల వరకు అదేనా? 1000 కీర్తనలు ఉన్నాయి, అందులో స్తుతి కీర్తనలు ఎన్ని? పాడిన పాటేనా? చెప్పిన పోతేనా? చెప్పిన సంగతులేనా? ఇంకా చక్కని చెట్టు దగ్గర ఉన్నారా? పిల్లరా, కొత్త వెన్నులు, బలపరిచే ఆహారం, పౌష్టికమైన ఆహారం, శక్తి కలిగిన బోధ, ఆరోగ్యకరమైన బోధ. కష్టపడి పొలము నుండి కష్టపడి తెచ్చాడు. ధ్యానించి తెచ్చేవాళ్ళు ఉన్నారా? ప్రయాసపడి తెచ్చేవాళ్ళు ఉన్నారా? పిల్లరా, నిర్గమకాండం 12వ అధ్యాయం 10వ వచనంలో పస్కా భోజనాన్ని గురించి చెప్తూ నేను ముగించేస్తాను 2-3 నిమిషాలు. నీళ్లతో వండింది తినకూడదు అన్నాడు కదా. నీళ్లతో వండింది తినకూడదు. ఈనాడు ప్రసంగాల్లో నీళ్ళు ఎక్కువ, కూరలో నీళ్ళు ఎక్కువ వేస్తే కూర ఏమవుతుంది? చారు అవుతుంది. నీళ్ళు అవుతుంది, అది ఏమవుతుంది? కూర ఏమవుతుంది చెప్పండి? చారు అవుతుంది. ఏముండవు వాళ్ళ సొంత అనుభవాలు, లేకపోతే వాళ్ళ కథలు, వాళ్ళ ఇంటి విషయాలు,
తీసుకెళ్ళండి నన్ను బక్సింగ్ ఫెలోషిప్కి. ఒక ఆయన అద్భుతమైన సాక్ష్యం చెప్తాడు. అది గంట చెప్పాడు ఆయన సాక్ష్యం, గంట చెప్పాడు. ఈ గంట ఏం చెప్పాడంటే ఆడ ఊర్లో ఆయన నమ్ముకోక ముందు గడ్డివాము వేసేవాడు. అది చెప్పాడు, గడ్డివాము ఎలా వేయాలని ముక్కాలు కానీ చెప్పాడు. గడ్డివాము ఎలా వేయాలని చెప్పాడు. చివరికి యేసుప్రభుని నమ్ముకున్నాను, వాళ్ళు సువార్త చెప్పారని చివరిలో ఒక 5 నిమిషాలు చెప్పి ఇచ్చాడు ప్రభుని గురించి. కానీ టోటల్ గా ఏం చెప్పాడంటే గడ్డివాము ఎలా వేయాలని చెప్పాడు. ఆయన గడ్డివాము వేస్తే ఇందిరాగాంధీ హెయిర్ కటింగ్ ఉన్నట్టు ఉంటుందంట, అట్లా వేసేవాడంట గడ్డివాము. అంత వర్ణించినాడు దేన్ని, ఇందిరాగాంధీ హెయిర్ కటింగ్ ఎట్లుంటుందో అట్లుంటుందంట. అటు సైడ్ చూడొద్దంట, ఇటు సైడ్ చూడ. ఆడ ఇందిరాగాంధీ ఉందని నాకు తెలుసు, అలా ఇందిరాగాంధీ సరికి అటు సైడ్ చూస్తా ఉన్నా. అట్లుంటుందంట ఆయన గడ్డివాము వేస్తే. ఏం చెప్పాడు చెప్పాడు ఏం చెప్పాడు, అదే చెప్పాడు. నీళ్లతో వండింది తినకూడదు. ఇలాంటి అసలు తక్కువ, కొసరు ఎక్కువ, అరుపు ఎక్కువ, సరుకు తక్కువ, సోది ఎక్కువ, బోధ తక్కువ. ఆలోచించండి, కథలు ఎక్కువ, కంటెంట్ తక్కువ, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ, ఎవాంజలిజం తక్కువ. సంగతులు ఎక్కువ కానీ సత్యం తక్కువ. ప్రయోజనం ఏంటి? ఉడికి ఉడకనిది కూడా తినకూడదు అన్నాడు. కొంతమంది ఉడికింది తినండి అంటే ఉడకంది తింటున్నాను, ఆరోగ్యానికి ఏదో మంచిదని. ఆ మధ్యన సత్యనారాయణకి ఏం పని లేదు. ఎందుకు? ఆకులు తిన్న మేకంట కొండ ఎక్కిందంట, మేక తిన్న వాడంట మంచి ఎక్కాడంట. పాపం మానేస్తా ఉన్నారు బలమైన ఆహారం తినడం చాలా మంది. ఉడికి ఉడకనిది తినకూడదు. బైబిల్లో ఉడికిన సంగతులు చాలా ఉన్నాయి, వాటిని వదిలిపెడతారు, ఉడకని సంగతులు వైపుకి వెళ్తారు. మా దగ్గర ఒక మీటింగ్ జరిగితే వెనక సేవకులు బోధకులంతా ఒక డిస్కషన్ పెట్టారు. ఏంటంటే ఆదాముకు బొట్టు ఉందా, ఆదాముకు బొట్టు ఉందా, ఆదాముకు బొట్టు ఉంటేనేమి లేకపోతేనేం చెప్పండి, అవసరమా? కయ్యని భార్య ఎవరు? పాస్ గారు చెప్పారు, వేరే వాళ్ళ భార్యతో నీకేమి. అసలు ఆ చర్చ పెట్టాలి ఎక్కడ? ఉడకని సంగతులు, ఉడకని సంగతులు. రాకలకు సూచనలు చెప్పాడు కదా, ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పారా? ఒక అమ్మాయి గట్టిగా నిలదీసింది, యేసుప్రభు ఎప్పుడు వస్తాడు నన్ను. నేనేం చెప్పలేకపోయా, కానీ ఒక మాట చెప్పాను, చెప్పులు వేసుకున్నాడని చెప్పాను. చెప్పులు వేసుకున్నాడు అంటే అర్థం ఏంటి? అంతే చెప్పగలం మనం. ఆయన త్వరగా వస్తాడు, అది తప్ప మరొకటి. ఉడకని సంగతులు మనకెందు? ఒకవేళ ఉడకని సంగతులు జోలికి వెళ్తే ఏమవుతుంది? అరగదు, కడుపు నొప్పి. పిల్లారా, గనుక సంఘానికి అందవలసిన పౌష్టిక ఆహారం, బలమైన ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం, దేవుని వాక్య సుబోధ, ఆరోగ్యకరమైన బోధ, తాజా సందేశాలు, తాజా విషయాలు మనకు బాగా ఆరోగ్యాన్ని ఇస్తాయి. కనుక పెద్దలు కానీ, సేవకులు కానీ, బోధకులు కానీ. ఇంకోటి ఏంటంటే సింహాలకు బోన్లు అంటే ఇష్టం ఉండదు, సింహాలకు బోన్లు అంటే ఇష్టం ఉండదు. ఈనాడు ప్రజలకు కూడా అట్లే ఉన్నారు సమాజం. సిద్ధాంత సంబంధమైన బోధలంటే, సిద్ధాంత సంబంధమైన సత్యాలంటే, క్రమాలంటే, హెచ్చరికలంటే, గద్దెంపులంటే ఈ సింహాలకు ఇష్టం ఉండదు. ఈ సింహాలకు ఏం కావాలి? దురద చెవులు. కథలు చెప్పేవాడు కావాలి, నవ్వించేవాడు కావాలి, తీయని మాటలు చెప్పేవాడు కావాలి, చమత్కారంగా మాట్లాడేవారు కావాలి. ఉన్నది ఉన్నట్టుగా వాక్య సత్యాలు బోధించేవారిని ప్రేమించరు. ఆలోచన చేయండి. సంఘము ద్వారా తన నానా విధమైన జ్ఞానం తెలియబడాలని ఆయన దాన్ని పరిశుద్ధంగా, నిర్మలంగా తన ఎదుట నిలబెట్టుకోవాలని 6 నెలలు గోపరస తైలముతో, 6 నెలలు పరిమళ ద్రవ్యములతో ఎస్తేరు సిద్ధపరచబడుతుంది. కారణం ఏంటంటే ఆ ఐశ్వర్యవశు ప్రక్కన మహారాణిగా ఉండడానికి. సంఘము ఆయన పట్టపు రాణి.
కనుక రాణి ఎలా ఉండాలి? కన్యక ఎలా ఉండాలి? సుందరవతిగా ఉండాలి, గుణవతిగా ఉండాలి, యువతిగా ఉండాలి, కన్యకగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. సంఘము ఆయన పట్టపు రాణి, సంఘము ఆయన సంస్థానం, ఆయన రాజ్య మహిమ, ఆయన ప్రభుత్వం, ఆయన సింహాసనం, ఆయన అధికారం, ఆయన పాలన, ఆయన వైభవం. సంఘము ఆయన పట్టపు రాణి. కాబట్టి నిష్కళంక నిర్మలంగా ఉండాలి. ముడతలు తొలగాలి, మచ్చలు పోవాలి. వాక్యమనే ఉదక స్నానం చేత సంఘం పెంపరాలి. అప్పుడే సౌందర్యవతిగా సంఘం ఉంటుంది. ప్రభు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక.